హలో ఎవ్రీవన్. ఇవాళ నేను ఇన్స్టెంట్ దాల్ రెసిపీ చూపిస్తున్నా అనమాట. కందిపప్పు పెసరపప్పు 250 గ్రామ్స్ తీసుకోండి. ఎందుకు ఈ రెసిపీ చెప్తున్నాను అంటే మన వాళ్ళకి బద్ధకం కదా అప్పుడప్పుడు వంట చేయాలంటే. సో ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి, ఎక్స్పెషల్లీ ఆఫీస్ పోయే వాళ్ళకి యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నా. జస్ట్ ఇలా దీన్ని ఒక సన్నని మంట మీద ఒక 20 మినిట్స్ వేయించేసుకోండి. ఎలా అంటే కలర్ చేంజ్ మంచి స్మెల్ రావాలన్నమాట. అంత బాగా వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి అమ్మ. సరేనా? మన వాళ్ళకి ఈ మధ్య వంట చేయాలంటే చాలా బద్ధకం అండి. ఆల్మోస్ట్ వాళ్ళు జొమాటోలో ఆర్డర్ పెట్టి తిని 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 ఇంట్లో చేసుకోవాలంటే ఏముందిలే అనుకుంటా. ఇలా చేసుకున్నారనుకోండి మీకే పెద్దవాళ్ళకి ఏం కాదు, చిన్నపిల్లలు ఉంటారు కదా, పాపం వాళ్ళకన్నా ఫుడ్ పెట్టండి అమ్మ. అందుకే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇంకా ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర మీకు ఇష్టమైతే నేను ఈ ప్రాసెస్లో వీలైనంత వరకు ఫాస్ట్గా చేసుకోవడానికి మీకు ఈజీగా ఉండడానికే చెప్తున్నా. ఎండుమిర్చి 7 అట్లీస్ట్. లేదు మాకు ఇంకా స్పైసీగా తింటామంటే ఇంకో 2-3 వేసుకోండి, ఏం కాదు. కరివేపాకు కొద్దిగా వేసుకొని ఈ కొంచెం ఇంగువ అనేది మస్ట్. అలాగే తెల్లవాయలు కూడా చాలా అంటే చాలా మస్ట్ వేసుకొని ఇవన్నీ వేయించాలి. వేయించి మంచి స్మెల్ రావాలన్నమాట. దాంట్లోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. వీటిని అంతా వేసి ఇంగువ మస్ట్ అండి, మర్చిపోకండి. అలాగే పసుపు యాడ్ చేసుకొని మనం ఇందాక వేయించేసుకున్నాం కదా పౌడరు, కందిపప్పు పెసరపప్పు, వీటిని రెండింటిని మిక్స్ చేసి బాగా కలిపేసుకోండి. ఓకే, కలిపేసుకొని ఎలా కలపాలంటే అది కలర్ చేంజ్ అయిపోయి అవన్నీ బాగా పట్టాలన్నమాట. అంత బాగా మిక్స్ చేసుకోండి. మీకు టైం లేదు, పిల్లలకి చెయ్యాలి కానీ ఇన్స్టెంట్గా చేయాలంటే ఇది చాలా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నా. మనం ఈ ప్రాసెస్లో చింతపండు చేయలేం కదా, కాబట్టి ఏం చేస్తారంటే ఆమ్చూర్ పౌడర్ వేసేసుకోండి. ఒక స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నారనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ మనకి చింతపండు ఫ్లేవర్ వస్తుంది. అది మామిడికాయ పౌడరే కాబట్టి సరిపోతుంది. ఇక నీళ్ళు వేసుకొని ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఎటువంటి గడ్డలు ఉండలు లేకుండా నీట్ కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ పడుతుంది బాగా కలిపేసుకొని ఇంకా ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ఓకేనా? దీన్ని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అమ్మ. లేకుంటే బయట పెట్టారనుకోండి, మేబీ కొంతమందికి కొన్ని ఎయిర్ టైట్ బాక్స్ అనే పేరు ఉంటాయి కానీ బాగుండవు కదా బాక్స్లో అయితే. సో ఇలా పెట్టేసుకొని ఇంకా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇది బాగా కలుపుతూ ఉన్నారనుకోండి, కొంచెం థిక్ అవుతుంది. ఆ తర్వాత దాంట్లోకి ఒక టొమాటో లేదో ఒక ఆనియన్, వీటిని ఇలాగా కాకుండా డైరెక్ట్గా ఆయిల్లో వేసి మగ్గిచ్చా కూడా అది వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా వేసి చూపిస్తున్నా. దాంట్లో ఉడికితే ఆ ఫ్లేవర్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి వేస్తున్నా. లేదు మాకు ఇష్టం లేదు, డైరెక్ట్ మగ్గిచ్చి టమోటాలు ఆనియన్స్ ఇలా కూడా వేసుకోవచ్చు. లాస్ట్లో లెమన్ పిండేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు కారం టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం సరిపోకపోతే కొద్దిగా ఉప్పు కారం యాడ్ చేసుకోండి, అంతే. చాలా బాగుంటుంది. వన్స్ ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.